ఇగో వదిన నీకోసం నీళ్ళు తెచ్చిన తాగు, ఆ తర్వాత పండు తిను, అప్పుడు నీ కడుపు చల్లబడుతుంది, నీ కడుపులో ఉన్న నా అల్లుడు కూడా చల్లబడతాడు. కాదు కాదు చల్లగా ఉంటాడు. ఎంత ప్రేమ లక్ష్మి నా బిడ్డ అంటే. నీలాంటి మేనత్త దొరుకుడు నా బిడ్డ అదృష్టం. ముందు ఆ బిడ్డ బయటికి వస్తేనే కదనే అదృష్టమో దురదృష్టమో తెలిసేది. రానివ్వను, వాడు నీ కడుపులోనే చావాలి, బయటకు శవంగానే రావాలి. ఇవ్వు లక్ష్మి తింటా. అవును లక్ష్మి, బిడ్డ మంచిగా ఉన్నావు బిడ్డ. బాగా మంచిగా ఉన్నాడా? నువ్వు అత్తవు రావో అనుకున్నమ్మా. నువ్వు నాకు అన్న బిడ్డ అనుకోలేడు, మా అమ్మవు. మా అమ్మని చూడటానికి రాకుండా మా అమ్మ అవుతుంటే చూడకుండా ఉంటా నా బిడ్డ. ఉన్న పనులని వదిలేసి వచ్చేసిన. అమ్మ దా అమ్మ లోపలికి పోదాం. మా ఆడబిడ్డ నా మీద ప్రేమతో నీ పండు కోసుకొచ్చి ఇచ్చింది, నువ్వు కూడా తినమ్మా. నీ మీద ప్రేమతోని, నీ కడుపులో ఉన్న బిడ్డ మీద ప్రేమతోని ఇచ్చింది బిడ్డ, నువ్వే తిను. సరే అమ్మా. ఏమైంది గట్ల వాడేసినావు? ఏం తింటున్నావు బిడ్డ? ఇది బొప్పాస్ పండు. ఉప్పుడు పండు తింటారు ఎవరన్నా? నీకు ఇచ్చిన వాళ్ళు ఎవరు? ఏమైంది? ఫ్రూట్స్కి చేజారిందా? జారింది నా చెయ్యి కాదు, మీ బుద్ధే దిగజారింది. ఏయ్ ఏం మాట్లాడుతున్నావు? బుద్ధి గిద్దని మాట్లాడతాను, మాటలు మర్యాదగా మాట్లాడు. ఏంది లక్ష్మి మా అమ్మ మీద గట్ల మాట్లాడుతున్నావు? ఉండు బిడ్డ, నువ్వు నేనైపటికే మాటలతో నిడిచిపెడతానా, వేరేటోళ్ళనైతే చంపి పొందబెడదు. చంపి బొంద పెట్టేంత తప్పు నేనేం చేసిన? ఎవరైనా కడుపుతోనున్న పిల్లకి పొప్పడి పండు తినబెడతారా? ప్రెగ్నెంట్ లేడీకి ఫ్రూట్స్ పెట్టారా? కడుపుతో ఉండేటోళ్ళు తినే పండు కాదు అది, కడుపు పోగొట్టడానికి తినబెట్టే పండు అది. ఏంది లక్ష్మి నువ్వు ఈ పండు తీసుకొస్తే నా కోసం నా మీద ఉన్న ప్రేమతో తీసుకొచ్చినావు అనుకున్నా. ఆ భగవంతుడు నీ మనసులో నా మీద నా బిడ్డ మీద నీకు ప్రేమ కలిగించుండేమో అనుకున్నా, అంతేగాని నీకు నా మీద ఉన్న ద్వేషాన్ని తగ్గించలేకపోయాడని అనుకోలేదు. ఎందుకు వదినా అంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడతాను? బొప్పాయిలో విటమిన్స్ ఉంటాయని నేనే ఆ పండు తీసుకొచ్చి ఇచ్చిన, అంతేగాని దానివల్ల కడుపు పోతుందని నాకు మాత్రం ఏం తెలుసు? అయినా ఆ ఫ్రూటు ఏమైందే అంత లొల్లి నడుతుంది? అయ్యో వదినే, నువ్వెప్పుడు వచ్చినావు? నేను వచ్చి చాలాసేపు అవుతుంది కానీ ఇప్పటిదాకా నువ్వేడున్నావు ఆయనమ్మా? నేను రాత్రంతా మొక్కల నొప్పులతోటి నిద్ర పట్టలేదు వదినమ్మా. అట్లా ఇప్పుడే పడుకుందామని అట్లా ఒరిగిన, ఏదో అలకిరినా పడుతుందని బయటికి వచ్చిన. ఇంతకేమైంది వదినమ్మా? ఏమైందా? నేను అచ్చుడు కొంచెం ఆలస్యం అయితే ఎంత ఘోరం జరిగేదో తెలుసా? ఏమైంది వదినమ్మా? నీ బిడ్డ కడుపుతోనున్న నా బిడ్డకు పొప్పడి పండు తినబెట్టమైంది తెలుసా? పొప్పడి పండు తింటే ఏమితుందో నీకు తెలియదా వదినమ్మా?
లక్ష్మి ఏంది ఇది? పొప్పడికాయను కడుపుతోటి ఉన్నోళ్ళు తినద్దు గానే. కడుపుతోటి ఉన్నోళ్ళు తింటే కడుపులో పిండం కరిగిపోతుంది గానే. ఈ చిన్న ముచ్చట కూడా నీకు తెలియదా అని? ఆవు అదినమ్మా, ఇంత పెద్ద పెద్ద చదువులు చదివింది బిడ్డ అని చెప్తివి. ఆవు లక్ష్మి, నువ్వు చదివిన చదువులల్లా గర్భవతం ఉన్న వాళ్ళకు పొప్పడి పండు పెట్టొద్దని చెప్పలేదా బిడ్డ? అయ్యో ఏమైంది వదినే? ఇప్పుడు ఏం కాలేదు కదా. సమయానికి దేవుని లెక్కను వచ్చి ప్రమాదం నుండి కాపాడినావు. అయినా అది చిన్న పిల్ల, దానికి తెలియకేదో ఇచ్చింది. బిందు, నువ్వు ఎప్పుడు తిన్నావో ఏమో, కాలు చేతులు కడుక్కొని అన్నం తిను. అట్లనే మీ అమ్మకు కూడా పెట్టు. లక్ష్మి దా. ఏంది ఇంత పెద్ద విషయం జరిగినా కానీ ఏం పట్టనట్టుగా బిడ్డను కూడా చేతిలో పట్టుకొని పోతుంది. నువ్వేం మాట్లాడవా బిడ్డ? ఏం మాట్లాడాలమ్మా? నా ఆడబిడ్డ నా మీద, నా కడుపులో ఉన్న బిడ్డ మీద ప్రేమతో నన్ను పిలిచిందని ఆనందపడాలా? నన్ను పిలిచింది చంపడానికే అని బాధపడాలా? ఏడవకు బిడ్డ, ఏడవకు. ఎందుకు బిడ్డ? ఇంకైనా మంచిదైంది, మన అదృష్టం మంచిదైంది. ఏదైనా మన మంచిగా అనుకుందాం. నేను ఉన్నా కదా బిడ్డ నీకు. పోదాం పో బిడ్డ, ఇంట్లో పోదాం. ఏ బిడ్డ నాట రాయించేది నాకు మనవడతాడు. తగ్గేది లేదు. నా కూడలకు నాటుకూరతో పెడతాను మంచిగా. అమ్మ, నీకు అన్నం పెడతానే. నువ్వు కూర్చో బిడ్డ. నేను రాగానే తినేసే వచ్చిన. నువ్వు తిన్నావా బిడ్డ? బిడ్డ తిన్నదో లేదా అని కన్న తల్లికి అడిగి తెలుసుకోవాల్సిన అవసరం లేదు బిడ్డ. నీ కళ్ళని చూస్తేనే తెలిసిపోయింది. నువ్వు తినలేవు కానీ ఉండు, నీకు తీసుకొని వస్తా. ఏంది అన్నం గిన్నెలలో ఒక అన్నం మెతుకు కూడా లేదు. కూరలు లేవు, అన్నం లేవు, ఏం లేవు. ఏమన్నా వండుతా అని కూడా వెతికిన, ఒక కూరగాయలు కూడా లేవు. నేను అట్లా బజార్ దాకా పోయి కూరగాయలు పట్టుకొని వచ్చి వండి పెడతా. ఎందుకు తీయమ్మ నీకు శ్రమ? ఏదో వేసుకొని తింటుంది కారం గిట్ట. బిడ్డ, నా బిడ్డ ఉపవాసం ఉంటే నేను చూసుకుంటుంటా. నా బిడ్డ 10 నిమిషాలలో తీసుకొచ్చి వండి పెడతా. సరే అమ్మా. బిడ్డ బిడ్డకు ఇంత వండి పెడదామంటే ఏం లేవు. నేను కూరగాయలు అన్న తెచ్చి పెట్టాలి. అన్న ఎటు పోయినవి? ఎప్పుడు వచ్చినావు అక్క? ఇప్పుడే వచ్చినా. ఏం లేవు, వండి పెడదామంటే ఏమైనా తెద్దామని పోతున్నా. చీప్గా కూరగాయలు ఏందక్క? నా కొడుకు వస్తాడు. నా కొడుకు ఎట్లా దిట్టంగా, నా మనవడు అట్లే ఉండాలి. అందుకే నా మనవని కోసం నాటుకోడు కూర తీసుకొస్తానా. ఒక్క అర్ధగంట ఆక మంచిగా మసాలా వేసి దట్టంగా అండి పెడతా. అట్లయితే ఇక నేనెందుకు అన్న కూరగాయల పోడు. పాప పోదాం. పోదాం పాక. ఏంది బిడ్డ అట్లా నువ్వు? ఏం లేదు మామ, మంచిగానే ఉన్నా. మంచుకున్నావంటావేంద్రా? నీ ముఖం చూస్తేనే అర్థమవుతుంది. వాళ్ళు ఏమన్నా అన్నారో చెప్పు, తోలు తీస్తా. అయ్యో అదేం లేదు మామ, మంచిగానే ఉన్నా. కాకపోతే కొంచెం నీరసంగా అనిపిస్తుంది అంతే. అదేముందన్న అంటే ఏంది బిడ్డ? నీ ముఖం చూస్తేనే అర్థమవుతుంది. అయినా వాళ్ళు ఏమంటారు నాకు చెప్తావా? ఏమైందక్క? నా కోడలికి ఏమైంది? కనీసం నీకు తెలిస్తే నువ్వనే చెప్పక్క. అన్న ఏమైందంటే, ఆగమ్మా, మామనే పోయిపోయి అత్తే నువ్వెందుకమ్మా మామని సతాయిస్తున్నావు? నువ్వు వెళ్ళు మామ, ఏం కాలేదని చెప్తున్నా కదా. ఏం కాలేదని నువ్వు అబద్ధం చెప్పినా నీ కళ్ళు నిజాన్ని చెప్తున్నాయి. నువ్వు అబద్ధాన్ని ఎంత గట్టిగా దాచినా నీ కళ్ళు నిజం దాచలేవు, అబద్ధం చెప్పలేవు. సరే బిడ్డ, నీకు చెప్పాలన్నప్పుడే చెప్పు బిడ్డ. అమ్మ ఇంకో 2 రోజులు ఉండరా? అదే ఇక్కడ పక్కింట రాధత్తమ్మకు బర్రెకు నీళ్ళు పెట్టమని చెప్పి వచ్చిన బిడ్డ. మళ్ళీ 2 రోజులు ఉంటే అక్కడ కుదురుతుందా? నాన్న కూడా లేడు, ఊరికి వెళ్ళి. సరే కానీ జాగ్రత్త బిడ్డ, నువ్వు వాళ్ళతోని జాగ్రత్త. ఏది పడితే అది ఇస్తే తిను, చెర చూసుకుంటా జాగ్రత్తగా ఉండు బిడ్డ. నాతో రావాలి బిడ్డ సప్పుడైతే. మరి
ఏమో నాకు ఇక్కడ వదిలేసిపోవాలని నా పానం తరతలాడుతాను బిడ్డ. సపరేట్ నా వెంటరా. అద్దమ్మా ఇప్పుడున్న పరిస్థితులలో వాళ్ళని విడిచిపెట్టద్దు ఎట్లా? ఆయన పరిస్థితి కూడా బాగాలేదు. సావైనా బతికైనా నేను ఇక్కడనే ఉంటాను. ఆడపిల్లలు ఎవరైనా అంతే బిడ్డ, ఒక అయ్య చేతిలో పెడితే వాళ్ళతోనే ఉంటా అంటారు. సరే బిడ్డ జాగ్రత్త, మరి నేను పోయేస్తా. బాపుని అడిగినట్టు చెప్పు. సరే జాగ్రత్త, పోయినాక ఫోన్ చేయి. సరే బిడ్డ పోయేస్తా. పానం జాగ్రత్త. బిందు ఏం చెప్తాను ఇక్కడ? ఏం లేదు అత్తమ్మ, ఇగో కిచెన్లో అంతా సాఫ్ చేసిన, చేతులు వడుకుంటున్నా. అక్కడ నిన్నటి మొన్నటి బట్టలన్నీ అట్లనే తీసి పెట్టినావు. ఎవరు మడత పెడతారు అనుకుంటాను? మాటమే పోయి మడత పెట్టుకున్నాడు. అమ్మా అమ్మా బాపు ఎటు పోయిండు అమ్మా? పొద్దున్న నుంచి కనబడతలేడు. బాపా ఊరికి పోయిండు బిడ్డ. ఇగో నీ వదిలి కోసం చికెన్ తీసుకొచ్చిండు, వండిండు, అక్కడ పెట్టిండు పోయిండు. కనీసం తినను కూడా తినలే. అయ్యో తినకుండానే పోయిండు బాపు. ఎందుకు తింటాడు? ఊరికి కదా పోయేది. సరే కానీ ఆ బట్టలు అయితే మడత పెట్టుకో. నువ్వు మాలిలో కూడా చూసినావు. కావే అమ్మా. మా ఇక్కడ రాజు వాళ్ళు ఇల్లు ఎక్కడ? ఏ రాజు? పడమాట ఇంటి రాజు. రండి సార్, ఇదేనట ఇల్లు. రాజు 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 లేడా? ఎవరు? రాజు లేడా? రాజండి. రాజు లేడా? దేనికోసం రాజు? రాజు నిలవండి, అదే ఎందుకోసం మీరు వచ్చింది? దేనికోసం? నిలవండి, రాజు నిలవండి, నిలవండి, రాజు నిలవండి, నిలవండి. రాజు, అరే రాజు. అమ్మా ఏంటిది? ఎవరు సార్? ఏంటిది? బ్యాంక్ నుంచి వచ్చాం. బ్యాంక్ నుంచి వచ్చారు. ఇల్లు మీద లోన్ తీసుకున్నావు, కడతలేవు. ఐడియా ఉందా? గుర్తుందా? ఈఎంఐ కట్టలేదు. ఇల్లు మీద లోన్ తీసుకున్నావు, కడతలేవు. ఐడియా ఉందా? తెలుసు సార్, కానీ కొంచెం ఇంట్లో పరిస్థితి మంచిగా లేవు. ఎన్ని రోజులు అవుతుంది? 6 నెలలు దాటింది. సార్ ఎన్ని నెలలు అవుతుంది? కొంచెం టైం ఇవ్వండి సార్. ఎన్ని నెలలు అవుతుంది అంటున్నా? 6 నెలలు దాటింది దగ్గర దగ్గర. మరి సార్ కూడా వచ్చిండు, మా చేతిలో ఏం లేదు. ఇక కొంచెం ఇంట్లో మా చేతిలో ఏం లేదు. సార్ గట్లా అంటే ఎట్లా సార్? లేదు లేదు, మా చేతిలో ఏం లేదమ్మా, మా చేతిలో ఏం లేదు. బ్యాంక్ నుంచి డైరెక్ట్ లీగల్ నోటీస్ వచ్చింది. ఆయన నోటీస్కి రిప్లై లేదు, ఎలాంటి ఆప్షన్ లేదు, ఎలాంటి రిప్లై లేదు అతనికి. సార్ లేదు, 6 నెలలు దాటినాక ఎవరైనా ఆపుతారా? సార్ ఎట్లా? మా చేతిలో ఏం లేదు. టైం ఇవ్వరు సార్ మీరు. మా చేతిలో ఏం లేదు, ఇక లీగల్ నోటీస్తోనే వచ్చిన. ఒక్కసారి చూడండి. లేదు లేదు లేదమ్మా, మా చేతిలో ఎలాంటివి లేదు. నీ పరిస్థితి మంచిగా లేకనే 6 మంత్స్ నుంచి రిప్లై లేదు. నోటీస్ వస్తే దానికి రిప్లై లేదు, ఎలాంటి రిప్లై ఇవ్వలేదు. కనీసం ఈఎంఐ కట్టలేదు, పెనాల్టీ కూడా కట్టలేదు. లేదు, లీగల్ నోటీస్ వస్తే కూడా నువ్వు రిప్లై ఇస్తలేవు కదా. సరే ఆగిన వాళ్ళు ఆగిర్రు. ఒక్క నిమిషం ఆగమ్మా. లీగల్ నోటీస్ వస్తే కూడా రిప్లై ఇస్తలేవు కదా. పైసలు ఉంటే వచ్చి మాట్లాడుతున్నాం సార్. పైసలు లేకపోతే ఏం వచ్చి మాట్లాడదాం. 6 నెలలు దాటిపోయింది, మా చేతిలో ఏముంటుంది చెప్పు? మన పరిస్థితి మంచిగా రిప్లై లేదు, రెస్పాండ్ లేదు. నోటీస్ వస్తే కూడా రిప్లై ఇస్తలేడమ్మా. లేదమ్మా, ఆయన నోటీస్ వస్తే కూడా రెస్పాండ్ లేదు. సార్ కూడా వచ్చిండు. సార్ ఒక్క లాస్ట్ ఛాన్స్ ఇవ్వండి సార్. లేదండి, మా చేతిలో ఏం లేదండి. ఒక్క నిమిషం ఆగు బ్రదర్. లీగల్ గా మేము మూవ్ అయినాం, మా చేతిలో ఎలాంటి లేదు. నోటీస్ వస్తే కూడా నువ్వు రిప్లై ఇవ్వలేదు. కొంచెం అర్థం చేసుకోండి సార్. లేదు 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 సార్, కొంచెం అర్థం చేసుకోండి సార్. మా ఇంటి పరిస్థితి బాగా లేదు సార్. లేదు, మా చేతిలో ఎలాంటివి లేదు. సార్ మీరు ఉన్న పరంగా ఇట్లా ఇంత సడన్ గా ఇంత కఠినంగా మాట్లాడితే ఎట్లా సార్? మా పరిస్థితి ఆయన అడగాలమ్మా. ఆయన లోన్ తీసుకొని ఏం చేసిన ఆయన అడుగురు. 6 నెలల నుంచి రూపాయి కట్టలేదు. ఎవరు అవుతారమ్మా? తీసుకున్నాం సార్, కాకపోతే మేము కట్టుకున్నాం కదా సార్ అంత ముందుకు. ఈ మధ్య నుంచి 6 నెలల నుంచి 1 రూపాయి కూడా నువ్వు కట్టలేదు. కడితే మాట్లాడి నాతో, లేకుంటే అవసరం లేదు. నేను లీగల్గా నేను ఏం చేసుకోవాలా చేసుకుంటా. యాజ్ నోటీస్ ప్రకారం వచ్చిన. 6 నెలల నుంచి నీకు నోటీస్ వస్తే కూడా నువ్వు రిప్లై ఇస్తలేవు. తెలియదా? మీకు తెలియదా? సార్ కొంచెం 10 days టైం అయిన ఇవ్వండి సార్. లేదు, పైనుంచి మేనేజర్ వచ్చిండు, పైనుంచి మేనేజర్ వచ్చిండు. మా చేతిలో ఎలాంటివి లేదు. సరే ఇప్పుడు మా ఆయన కూడా ఊరికి పోయిండు. ఆయన వచ్చేదాకా నన్ను ఒప్పుకోవాలి. లేదండి, లేదు లేదు, మా చేతిలో ఎలాంటివి లేదమ్మా. మా చేతిలో ఎలాంటివి లేదు. నిమిషాలు సార్ ప్లీజ్ సార్. లేదు 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 అన్న నువ్వు కూడా రిక్వెస్ట్ చేయకుండా
సార్ ఒక్క నిమిషం ప్లీజ్. మా చేతిలో ఎలాంటిది లేదు. ఎలాంటిది లేదండి మా చేతిలో ఎలాంటిది లేదండి. ఎలాంటిది లేదు మా చేతిలో లేదండి. మా చేతిలో ఎలాంటిది లేదు. ఉన్న కడిగి చేసినాం లేదండి. మా చేతిలో లేదు లేదు. అవసరం లేదు. అర్థం చేసుకోండి సార్, మా ఇంటి పరిస్థితి బాగాలేదు సార్. సార్ ఒక్క 2 నిమిషాలు మాట్లాడదు సార్. సార్ మాట్లాడితే వాళ్ళ పరిస్థితి అది ఇట్లా ఉంది. వాళ్ళ అబ్బాయి అంత కరెక్ట్ లేదు. వాళ్ళ ఇన్కమ్ కూడా కరెక్ట్ లేదు. లాస్ట్కి ఏం చెప్తారు సార్? ఏమంటారు సార్ మరి? నాకేసి లేదా సార్ ఆప్షన్ చాలా మిషన్ ఓకే సరే నాకేం చెప్పకు. సరే సార్. లేదమ్మా సార్ ఒప్పుకోవట్లేదు. సార్తో కాదు, క్లోజ్ చేయమంటుంది, లాక్ చేయమంటుండే. సార్ ఒక్కసారి చూడండి సార్. లేదమ్మా చాలా టైం ఇచ్చినాం. మాకు టైం లేదు. లేదమ్మా చాలా రోజులు టైం ఇచ్చినాం. ఇలాగే